అనంతపురంలోని శిశుగృహంలో పసికందు ఆకలితో చనిపోవడంపై విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డీఎంహెచ్ఓ ఈబీదేవి, ఐసీడీఎస్ పీడీ నాగమణి, చిన్నపిల్లల వైద్య నిపుణుడు రవికుమార్ను నియమించారు. అయితే చిన్నపిల్లల వైద్య నిపుణుడు విచారణకు హాజరు కాలేదు. పసికందు మృతిపై డీఎంహెచ్ఓ ఈబీదేవి, ఐసీడీఎస్ పీడీ నాగమణి విచారణ ప్రారంభించారు. శిశుగృహంలో పనిచేస్తున్న మేనేజర్ దీప్తితో పాటు మరో 5 సిబ్బందిని విచారించారు. దీనిపై పూర్తి నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్కు అందిస్తామని డీఎంహెచ్ఓ, ఐసీడీఎస్ పీడీ తెలిపారు. ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి వచ్చాము. కలెక్టర్ సార్ ముగ్గురు కమిటీ, త్రిసభ్య కమిటీ వేశారు. అందులో డిఎంఎన్హెచ్ఓ, పీడీ, ఐసీడీఎస్ గారు, పీడియాట్రిషియన్ ముగ్గురిని కమిటీ వేశారు. ఈ కమిటీలో సభ్యులు ఈ ఎంక్వైరీ చేయటానికని వచ్చాము. అందరినీ శిశు విహార్లో ఎంతమంది ఉన్నారు, శాంక్షన్ పోస్టులు ఎన్ని, వేకెన్సీ ఎంత, ఎవరు డ్యూటీలో ఉన్నారు, ఏం జరిగింది అనే దాని మీద అందరికి కూడా విచారణ చేస్తూ ఉన్నాము. విచారణ కంప్లీట్ అయినాక ఈ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ల్యాప్సెస్ ఎక్కడున్నాయి, నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది, తర్వాత ఇరెగ్యులారిటీస్ ఎక్కడున్నాయి అనేది అన్ని కూడా కలెక్టర్ సార్కి మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కూడా శిశుగృహలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి మేము స్టేట్మెంట్లు అన్ని సేకరించిన తర్వాత కలెక్టర్ గారికి మేము సమర్పిస్తాము. కలెక్టర్ గారు చివరి డెసిషన్ మేకింగ్ కలెక్టర్ గారు తీసుకుంటారు. ఆ విచారణ అనంతరము సారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో వాళ్ళ మీద యాక్షన్స్ అనేది